అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? యశోదా పులగుర్త గారు రచించిన 'తప్పు నాది కాదు' అనే కథను విందామా? ఏమిటి నిహార్, తప్పంతా నాదే అన్నట్లు నేనేదో మీ చెల్లెలి హర్షితకు అన్యాయం చేసినట్లు నీవు మీ అమ్మగారు పదే పదే నన్ను బ్లేమ్ చేయడం బాగుందా? భర్తతో అంది ఆనంది. నేనేమైనా మిమ్మల్ని బలవంతంగా ఒప్పించానా? మీ అందరికీ నచ్చాకనే, హర్షిత కూడా నచ్చిందని చెప్పాకనే కదా మా కజిన్ బ్రదర్ ఆలోక్ని మీ ఇంటి అల్లుడిగా చేసుకున్నారు. పైగా ఆలోక్ కుటుంబం ఎంతో నచ్చిందని పదే పదే అందరితో చెప్పేవారు కూడా అంది. నిజమే, కాదనను ఆనంది. ఆలోక్కి కోపం ఎక్కువ అని, స్నేహితులతో తిరిగి ఏ రాత్రికో వస్తూ ఉంటాడని, అప్పుడప్పుడు డ్రింక్ కూడా చేస్తాడని హర్షి ప్రతిరోజు ఫోన్లో ఏడుస్తూ మా అమ్మకు చెప్పుతుందంట. మాకు ఎంత బాధగా ఉంటుంది. ఆలోక్ నీ కజిన్, నీకు బాగా తెలుసున్నవాడు, మంచివాడనుకొని తొందరపడ్డామేమో, అతని గురించి సరిగ్గా వాకపు చేయలేదేమో అనుకోవడం సహజం కదా అన్నాడు నిహార్. ఆలోక్ మంచివాడని ఇప్పటికీ అంటాను నిహార్. వాడికి ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదు. బాగా చదువుకున్నాడు. ముంబైలో మంచి జాబ్ చేస్తున్నాడని హర్షితకు ఏ సంబంధము కుదరకపోతుంటే నేనే చెప్పాను. ఒప్పుకుంటాను. మీ అందరికీ ఆలోక్ ప్రొఫైల్ నచ్చే కదా అత్తయ్య గారు, మామయ్య గారు, మా పిన్ని బాబాయ్ని కలిసి మాట్లాడారు. ఆలోక్, హర్షిత కూడా మనసులు విప్పి మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆలోక్‌ని చేసుకొని హర్షిత బాధపడుతుందంటూ, నా మూలానే ఇలా అయిందనే అర్థాన్ని స్మరిస్తూ అత్తయ్యగారు నన్ను దోషిగా నిలబెట్టి మాటలనడం సబబా? అనేసరికి భార్యకు ఏమి సమాధానం ఇవ్వాలో తెలియక మౌనం వహించాడు నిహార్. రంగనాథ్, శోభన దంపతులు హైదరాబాద్‌లో ఉంటారు. వారికి 2 పిల్లలు. కొడుకు నిహార్, కూతురు హర్షిత. నిహార్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌గా పనిచేస్తున్నాడు. హర్షితకు పెద్ద పెద్ద చదువుల మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో డిగ్రీ పూర్తి అవ్వగానే చదువు ఆపేసింది. ఇంట్లో అందరికీ హర్షిత అంటే గారాబం. ఆ అమ్మాయి ఏదంటే అది జరిగిపోవాల్సిందే. ఫ్యాషన్స్ మీద మోజు. చూడడానికి బావుంటుంది. దానికి తోడు రకరకాల ట్రెండీ డ్రెస్‌లు వేసుకొని స్నేహితులతో జాలీగా గడిపేస్తుంది. చిన్న మాట అంటే సహించదు. హర్షితను చూడడానికి వచ్చిన పెళ్లికొడుకులందరూ హర్షిత ఇంజినీరింగ్ ఎందుకు చదవలేదని, మాకు సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే అమ్మాయే కావాలంటూ తిరస్కరించేవారు. అప్పటికి ఏడాది క్రితమే నీహార్‌కి వివాహం అవ్వడం, ఆనంది ఆ ఇంటికి కోడలుగా రావడం జరిగింది. ఆనంది ఎంసీఏ న్యూక్లియర్ ఫిజిక్స్ చేసి డిగ్రీ కాలేజ్‌లో లెక్చరర్‌గా యూజీసీ గ్రేడ్‌లో ఉద్యోగం చేస్తుంది. ప్రొఫెషన్ పట్ల విపరీతమైన ఇష్టంతో పెళ్లైనా ఉద్యోగాన్ని కొనసాగిస్తుంది. హర్షితను ప్రైవేట్‌గా పీజీ చేయమని ఎంకరేజ్ చేసింది మొదట్లో. కానీ వదిన మాటను విని విననట్లుగా ఏమాత్రం ఆసక్తి చూపించకపోవడంతో చెప్పడం మానేసింది. ఆనందికి ఎవరైనా అలా ఖాళీగా కూర్చొని టైం పాస్ చేయడం అంటే ఇష్టం ఉండదు. ఆనంది చెల్లెలు నందిని మెడిసిన్ 3వ సంవత్సరం, తమ్ముడు హర్ష ఐఐటి కాన్పూర్‌లో మొదటి సంవత్సరం చదువుతున్నారు. హర్షితని చూస్తూ అనుకునేది, పోనీ చదువు ఇష్టం లేకపోతే ఈ అమ్మాయికి దేని మీద ఆసక్తి అని. లేట్‌గా లేవడం, ఫోన్‌లో ఫ్రెండ్స్‌తో చిట్ చాట్, సినిమాలు, షాపింగ్స్ తప్పించితే మరే విషయం మీద ఆసక్తి లేదని గ్రహించింది. తను తిన్న కంచం కూడా సింకులో పెట్టని హర్షిత మనస్తత్వం ఏమిటో గ్రహించింది. అత్తగారు కూడా హర్షితకు ఏ పని చెప్పేవారు కాదు. పెళ్ళైతే తనే నేర్చుకుంటుందని అందరితో చెప్పడం తను వింది. ఉద్యోగాలే చేయాలా? మా హర్షిత ఒక మంచి హోమ్ మేకర్ అవుతుందని వెనకేసుకొచ్చేవారు. ఆ సమయంలోనే ఆనంది కజిన్ ఆలోక్‌కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆలోక్ కెమికల్ ఇంజనీరింగ్‌గా ఏషియన్ పెయింట్స్ ముంబైలో జాబ్ చేస్తున్నాడు. అమ్మాయి జాబ్ చేయవసరం లేదంటూ సంబంధాలు వెతుకుతున్న తరుణంలో ఆనంది ఏదో సందర్భంలో ఆలోక్ గురించి నిహార్‌కి చెబితే అతనికి ఆలోక్ సంబంధం పట్ల ఇంట్రెస్ట్ కలిగింది. ఓకే ఆనంది, మన హర్షిత మీ ఆలోక్‌కి సూట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ముందు మీ పిన్ని బాబాయ్‌తో హర్షిత విషయం మాట్లాడమన్నాడు. వాళ్ళకి అభ్యంతరం ఏమీ లేదని తెలుసుకున్న నిహార్ తర్వాత తల్లిదండ్రుల్ని ఆలోక్ ఇంటికి పంపించాడు మాట్లాడమని. వాళ్ళు ఆలోక్‌కి ఇష్టమైతే మాకు అభ్యంతరం లేదనేసరికి ఆలోక్ హర్షితను చూడడానికి రావడం, ఒకరినొకరు ఇష్టపడడం, ఆ తర్వాత పెళ్లి అయిపోవడం జరిగింది. ఇద్దరికీ అలా జరగాలని ఘటన ఉన్నప్పుడు ఇందులో తన తప్పు ఏముంది? అసలు విషయం ఏమిటో తెలుసుకోకుండా కూతురు ఫోన్‌లో ఏడుస్తూ ఆలోక్‌పై చాడీలు చెప్పేసరికి ఇక్కడ అత్తగారు లబలబలాడిపోతూ అందరికీ చెప్పేస్తూ నీవు చెప్పావని ఈ సంబంధం చేశాం అంటూ తప్పంతా నీదే సుమ అన్నట్లుగా తనని సూటిపోటి మాటలు అనడంతో తను చాలా బాధపడింది. ఆలోక్‌కి ఫోన్ చేసి కనుక్కుందామా అనుకునేంతలో మర్నాడు పొద్దున్నే ఫస్ట్ ఫ్లైట్‌లో హర్షిత బాంబే నుండి ఉరుములేని పిడుగులా వస్తూనే తల్లిని కౌగిలించుకుంటూ ఏడ్చేయడం మొదలుపెట్టింది. ఏమైందే హర్షీ, ఎందుకేడుస్తున్నావ్?
ఆలోక్ ఏమైనా అన్నాడా అని అడిగింది ఆవిడ. అవునంటూ వెక్కుతూ జవాబిచ్చింది. అంతకాని మాట ఏమన్నాడే తల్లి? ఆదివారం హోటల్‌కి వెళ్ళి సరదాగా లంచ్ చేద్దామంటే నా ఫ్రెండ్స్‌ని పిలిచాను. లంచ్‌కి వస్తున్నారు. ఇంట్లో వంట చేయమన్నాడట. నేను చెయ్యనంటే కోపం వచ్చి తన మీద ఎగిరాడని, ఎందుకంత కోపం అన్నందుకు తన చెంప మీద కొట్టాడని, ఇంకా ఏవో చాలానే చెబుతుంది. అక్కడ నిలబడి వింటున్న తన వైపు అదోలా చూస్తున్న అత్తగారి చూపుల్లోని ఆంతర్యం అర్థం చేసుకోలేని అమాయకురాలు కాదు తాను. అసలు తన వైపు కన్నెత్తని చూడని, తనని పలకరించని ఆడపడుచు సంస్కారాన్ని మొదటిసారిగా అసహించుకుంది ఆనంది. సంసారం అన్నాక ఏవో చిన్న చిన్న గొడవలొస్తాయి. వాటిని పెద్దవి చేసుకుంటూ ఏడుస్తూ పుట్టింటికి వచ్చేసి తన కాపురాన్ని నలుగురి ముందు ప్రదర్శన చేసుకోవడం ఎంత సిల్లి. ఒక తల్లిగా కూతురికి మంచి చెడ్డలు చెప్పవలసిన అత్తగారు ఆగ్రహావేశాలతో ఆలోక్ను నిందించడం భరించలేకపోతుంది. ఇందులో హర్షిత తప్పే లేదా? ఎందుకు లేదు? తప్పంతా తన ఆడపడుచుదే. ఇంకా తన మౌనంగా ఊరుకుంటే లాభం లేదనుకుంది. దీనికంతటికు కారణం నీవేనంటూ ముఖ్యంగా అత్తగారు తనను దోషిగా చూపులతో తినేయడం బాధ కలుగుతుంది. ఆలోక్కి మెసేజ్ చేసింది వెంటనే రమ్మని. మర్నాడు ఫస్ట్ ఫ్లైట్‌కి ఆలోక్ వచ్చాడు. అతను మామూలుగానే ఉన్నాడు. అందరితో నవ్వుతూ ఫ్రీగా మాట్లాడాడు. సంస్కారం అంటే అది. హర్షిత అయితే బయటకు రానేలేదు. మొఖం చూపించడానికి చెల్లడం లేదు మరి. ఆలోక్‌కి పెళ్ళైనాక అప్పుడప్పుడు ముంబై నుండి ఆనందికి ఫోన్ చేసేవాడు. ఎలా ఉన్నావక్కా అంటూ. ఏనాడు హర్షిత గురించి ఒక్క కంప్లైంట్ చెప్పగా వినలేదు తాను. అత్తగారితో, మామగారితో, తన భర్తతోనూ అప్పుడప్పుడు మాట్లాడతాడు. చాలా సరదాగా హర్షిత బాగుందని, హ్యాపీగా ఉందని చెబుతాడు కానీ, మరో విధంగా చాడీలు చెప్పడు. అటువంటి ఆలోక్ తనని బాధ పెడుతున్నాడని హర్షిత చెప్పడం వీళ్ళంతా జాలిపడుతూ ఆ అమ్మాయి తరపునే మాట్లాడడంతో హర్షితకు ప్రోత్సాహకరంగా ఉంది. పెళ్ళై ఒకరికి ఇల్లాలైన చిన్నపిల్లల మనస్తత్వం. పోనీ హర్షిత మీద జాలిపడాలో లేక కోప్పడాలో అర్థం కాని పరిస్థితి. తప్పు హర్షితది అయితే ఆలోక్‌ని బ్లేమ్ చేయడం, దీనికంతటికీ కారణం తనదే అన్నట్లుగా మాట్లాడడం ఎంత విచిత్రం అనుకుంది. కొంతమందికి వయసు పెరిగినా సంస్కారం పెరగదు. ఆ కోవలోనే వస్తారు తన అత్తగారు. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు పూర్తి అయిన తర్వాత ఆలోక్ అందరినీ సమావేశపరిచాడు. హర్షితను కూడా తన పక్కన కూర్చోమన్నాడు. తను హర్షితను ఎందుకు కోపడ్డాడో చెప్పాడు. అసలు వంట చేయడానికి ఏమాత్రం ఆసక్తి చూపదని, నెలలో 20 రోజులు బయట ఫుడ్డే తింటామని, వంట చేయమంటే హర్షితకు కోపం వస్తుందని చెప్పాడు. ఒక ఆదివారం ఫ్రెండ్స్ వస్తున్నారు, వంట చేయమంటే నేనేమైనా నీకు వంట మనిషినా అన్నందుకు కోపంలో చేయి చేసుకోవడం తప్పేనని అన్నాడు. మీరు చెప్పండి అత్తయ్య, ఎవరింట్లో వాళ్ళు పని చేసుకున్నా, వంట చేసుకున్నా వాళ్ళు పని మనుషులు, వంట మనుషులు అయిపోతారా? మా కంపెనీ డెలిగేట్స్ వచ్చినప్పుడు మీటింగ్స్ జరుగుతాయి. అప్పుడప్పుడు కాస్త డ్రింక్ తీసుకోవలసి వస్తుందని ముందరే హర్షితకు చెప్పాను కూడా. అలా ఒకటికి 2 సార్లు జరిగినందుకు హర్షిత నన్ను తాగుబోతంటూ విడిదిచ్చిందని నవ్వుతూ చెప్పాడు. ప్రొఫెషనల్‌గా స్నేహితులు ఎక్కువ. ఎప్పుడో ఒకసారి ఇంటికి లేటుగా వస్తే సత్యభామల అలుగుతుందని చెప్పాడే గాని హర్షితను కొంచెం కూడా నిందించలేదు. అత్తయ్యగారు, మీ అమ్మాయి అంటే మీకు మరీ అంత ముద్దా? నేనసలే తిండి పుష్టి కలవాడిని. పొద్దుట ఆఫీస్‌లో క్యాంటీన్ ఫుడ్ ఎలాగో తప్పదు. ఎందుకంటే హర్షిత పొద్దుట నిద్ర లేచే సమయానికి నేను ఆఫీస్‌కి వెళ్ళిపోతాను. కాఫీ గూడా ఆఫీస్ క్యాఫెటేరియాలోనే. రాత్రి ఇంటి భోజనం చేద్దామని హర్షిత చేతి వంట రుచి చూద్దామని ఆవురావురమని ఆకలితో వస్తే, ఈ సత్యభామ వంట చేసి పెట్టదు సరికదా! స్విగ్గీ ఆర్డర్ చేద్దాం అంటుంది. ఏమి పెంచారండి మీ కూతుర్ని? ఒక్క పని నేర్పకుండా అని నవ్వుతూ అనేసరికి ఆవిడ ముఖం నల్లగా పోయింది. మరి మా ఆనందక్క పొద్దున్నే లేచి ఇంట్లో అన్ని పనులు చేసి బావగారికి టిఫిన్, లంచ్ బాక్స్ కట్టి ఇస్తుంది కదా! అల్లుడు నవ్వుతూనే చిన్న చురక అంటించేసరికి ఆవిడ జవాబివ్వలేక సిగ్గుతో తల దించుకుంది. అత్తగారు కూతురికి ఏమి నీతి బోధ చేశారో తెలీదు గాని 2 రోజుల తర్వాత భర్తతో నవ్వుతూ బయలుదేరుతున్న హర్షిత ఆనంది దగ్గరికి వచ్చి, వదిన ఐయామ్ సారీ అనేసరికి హర్షితను దగ్గరగా తీసుకుంటూ ఆల్ ది బెస్ట్ అంటూ సాగనంపింది. వాళ్ళు వెళ్ళిపోయాక ఆనంది అత్తగారి దగ్గరికి వచ్చి నెమ్మదిగా, చూడండి అత్తయ్య, వివాహాలు దైవ నిర్ణయాలనే విషయం మీలాంటి పెద్దలకు నేను నేను చెప్పగలిగేటంత గొప్పదాన్ని కాదు. హర్షిత ఏడుస్తూ మీకు ఫోన్ చేసిన ప్రతిసారి దీనికంతటికూ కారణం నేనేనన్న తలంపుతో నన్ను చూసేవారు. నేను ఆలోక్ సంబంధాన్ని సూచించడం పొరపాట్లైనట్లుగా
మీ అమ్మాయే గోరంత విషయాన్ని కొండంతలాగా చేసుకుంటూ తన సంసారాన్ని నలుగురి ముందు నగుబాటు చేసుకుంటుంది. తప్పు తనదైతే మీరు హర్షితకు నచ్చచెప్పకపోవడం పోయి, ఇదేదో అంతా నా మూలానే జరిగిందని నన్ను ఒక అపరాధిగా చూడడం నన్ను చాలా బాధిస్తుంది. పెళ్ళైన కూతురు తెలిసి తెలియక ఏదైనా పొరపాట్లు చేస్తే ఆ అమ్మాయికి సర్ది చెప్పాలే గాని, ఆ అమ్మాయిని సమర్థిస్తుంటే మీరు తనకి సపోర్ట్‌గా ఉన్నారని మరింత అహాన్ని పెంచుకుంటూ, తన సంసారాన్ని తానే పాడు చేసుకుంటుంది. మీ స్థానంలో మా అమ్మే ఉంటే నా చెంప పగలగొట్టి మరోసారి నీ సంసార విషయాలు నా ముందు తేవద్దంటూ హెచ్చరించేది. పెళ్ళైన ఆడపిల్లలు తమ పొరపాట్లను సరిదిద్దుకునేలా మీలాంటి తల్లులు నచ్చచెప్పితే అసలు ఏ ఒక్కరి సంసారాల్లోనూ ఏ సమస్యలు రావత్తయ్యా. కుటుంబ వ్యవస్థలు ఎంతో శాంతిగా ముందుకు సాగుతాయి. పెద్దవారైనా మీతో కొంచెం పౌరుషంగా మాట్లాడినందుకు క్షమించరు అనేసరికి శోభన ఆనందిని ఆప్యాయంగా దగ్గరగా తీసుకుంది. అత్తగారి కళ్ళు చెమ్మగిల్లడం చూసిన ఆనంది ఆప్యాయంగా ఆవిడ కళ్ళు తుడిచింది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.